Idli Kottu movie, written and directed by Dhanush, and the casting are Dhanush, Raj Kiran, Geeta, Arun Vijay, Nitya Meenan, Satyaraj, Samudrakani, Parthiban, and Shalini Pandey. రాయన్ జాబిలమ్మ నీకు అంత కోపమా ఇడ్లీ కొట్టు మీరు ఇచ్చిన ప్రియారిటీ బట్టి అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఫస్ట్ మూవీ రాయన్ వంక పెట్టడానికి లేదు, అండ్ నెక్స్ట్ జాబిలమ్మ నీకు అంత కోపమా కొంచెం డౌన్ అయింది, బట్ ఓవరాల్ గా బాగుంది. నెక్స్ట్ ఇడ్లీ కొట్టు ఇది మాత్రం దెబ్బేసింది. అది ఎందుకో రివ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ చూద్దాం. రాజ్ కిరణ్ గారు అండ్ గీత గారు వీళ్ళిద్దరి మధ్య స్టోరీ ఏ క్లాస్ ఉంది. ఆ ఫీల్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా వచ్చింది. వాళ్ళ మధ్య సీన్స్ కానీ ఎమోషన్ కానీ ప్రతి ఒక్కటి టాప్ నాచ్ ఉంది. ఓల్డ్ టైంలో చూసిన ఫీల్ వచ్చింది. రాజ్ కిరణ్ గారి సీన్స్ లో కొన్ని షార్ట్స్ కూడా మ్యూజియంలోని పెట్టే పిక్చర్స్ లా రియలిస్టిక్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మూవీ థీమ్ ఇడ్లీ కొట్టు కాబట్టి దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇచ్చి ఆ షార్ట్స్ ని చాలా ప్యూర్ గా డివోషనల్ గా చూపించారు. అండ్ ఆ ఫీల్ రావడానికి మెయిన్ రీజన్ స్క్రీన్ ప్లే ఒకటైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకోటి. ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా గ్రూప్ ఆఫ్ సింగర్స్ తో బీజిఎం ని క్రియేట్ చేసి ఫీల్ తెప్పించారు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో చూపించిన లొకేషన్స్ పాత రోజుల్ని గుర్తు చేశాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. కాస్టింగ్ పరంగా మంచి కాస్టింగ్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరిలోని యాక్టింగ్ కి వేలు చూపించడానికి లేదు. బట్ ఇందాక చెప్పా కదా, రాజ్ కిరణ్ గారు అండ్ గీత గారు కాంబినేషన్ కొత్తగా ఉంది, సెట్ అయిద్దా అనుకున్నా గానీ ఒక సీన్ లో గీత గారి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అనే ఫీల్ వస్తుంది. ఈ విషయాల్లో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు నెగిటివ్స్ గురించి చూస్తే పాజిటివ్స్ లో ఏదైతే చెప్పానో అది ఉన్నంత వరకు బాగుంది. ఇన్ఫాక్ట్ అది ఇంకొంచెం ఎక్కువ ఉన్న మూవీ హిట్ కొట్టేసేది. కానీ ఒక టైంలో మూవీలోని పాయింట్ క్లియర్ అయిపోతుంది. అక్కడ నుండి ఏదో చేద్దాం అనుకున్నారు కానీ డిసప్పాయింట్ చేశారు. మెయిన్ థీమ్ ఎండ్ అవడం వల్ల అనుకుంటా డౌన్ అయినట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఓకే గానీ సాంగ్స్ మాత్రం జీవి గారి సాంగ్స్ ఫీల్ రాలేదు. ధనుష్ గారి మూవీస్ లో విలన్ దగ్గర మైనస్ ఏంటంటే పాస్ట్ మూవీ VIP 2 కానీ ఇడ్లీ కొట్లో కానీ వీటిల్లో కాజల్ అండ్ అరుణ్ విజయ్ గారి రోల్ ఇద్దరు ఒక టైం వరకు సీరియస్ గా రన్ చేస్తారు. అంత సీరియస్ గా ఉన్న వాళ్ళని సినిమా అయిపోవచ్చింది కదా అని హీరో మాట ఒప్పుకునేలా చేసి వాళ్ళిద్దరి మధ్య అసలు ఏమీ జరగలేదు, మాకు అసలు గొడవే లేదు అన్నట్టు చూపిస్తారు. అది ఎందుకో అంత వర్క్ అవ్వలేదు. ఓవరాల్ గా మూవీ ఒక టైంకి అయిపోతుంది. అది చెయ్యకుండా ఉండాల్సింది. అది అయిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చేదంతా ఎంప్టీ ఫీల్ వచ్చింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.